నిమిషం రవికుమార్ గారు మీరు సాక్షి పేపరు మా ఛానల్లో స్క్రీన్ మీద చూస్తున్నారు. వైఎస్ జగన్ పిలిచి ఈ అవకాశం నాకు ఇచ్చారు అని చెప్పి ఎవరు మాట్లాడారంటే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితున్నటువంటి పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీ సాక్షిలో. ఆయన అప్పట్లో అప్పుడు బాధ్యతలు స్వీకరించే సందర్భంలో మాట్లాడింది. వైఎస్ జగన్ ఎవరండి అవకాశం ఇవ్వడానికి? అంటే ఒక వీసీగా నియమితులైనటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి నాకు పిలిచి అవకాశం ఇచ్చాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. వాస్తవంగా ఈ సెర్చ్ కమిటీ ఆదేశాలకు మేరకు మాత్రమే ఈ నియామకాలు జరుగుతాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఇచ్చారు అని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైనటువంటి ఆయన చెప్పారు. ఇంకొక పేపర్ చూస్తున్నాం మనం, చూడండి, అది కూడా సాక్షిలో వచ్చినటువంటి కథనమే. ఇందులో ఒక అంశాన్ని మీకు నేను చెప్తాను. ఏంటి అంటే ద్రవిడ యూనివర్సిటీకి సంబంధించి సెర్చ్ కమిటీని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అందులో ఉన్నటువంటి సెర్చ్ కమిటీ మెంబర్ని కూటమి ప్రభుత్వం ప్రభావితం చేసినటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఆయన నియమించలేదు అని చెప్పేసి సాక్షిలోనే రాశారు. అంటే ప్రభుత్వం ప్రభావితం చేయబోతోంది అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ద్రవిడ యూనివర్సిటీ వీసీ నియమించలేదు. కానీ గతంలో వైఎస్ జగన్ గారే పిలిచి నాకు అవకాశం ఇచ్చారని చెప్పేసి వైస్ ఛాన్సలర్ గారు చెప్పినటువంటి పరిస్థితి. వీటిని అన్నింటినీ కూడా ఏ కోణంలో చూడొచ్చు అంటారు మనం, రవికుమార్ గారు? నిబంధనల మేరకి నిష్ణాతులైనటువంటి వారిని ఒక ప్యానల్లో మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని గవర్నర్ నియమిస్తారు. కానీ నియమించిన తర్వాత ఎవరైనా సరే ప్రభుత్వం మీద ఉన్నటువంటి గౌరవంతో నాకు ముఖ్యమంత్రి గారు నియమించారని చెప్పడం తప్పేం కాదు, చెప్తుంటారు. జనరల్ గా గవర్నర్లు నియమిస్తుంటారు, ఏం చెప్తుంటారు, అవకాశం ఇచ్చారు నాకంటే గొప్పోళ్ళు లేరని చెప్పేసి. నాకు కాదు సార్, నాకంటే గొప్పోళ్ళు లేరని చెప్పి ముఖ్యమంత్రి గారే పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. సెర్చ్ కమిటీ ఇస్తుంది. అదేమి మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి పదవో లేకపోతే మంత్రుల్లో లేకపోతే ఎమ్మెల్యేలో కాదు పిలిచి అవకాశం ఇవ్వడానికి. ఒక పార్టీ అధినేత ఆయన. సో రాజకీయాలకి యూనివర్సిటీకి ఏం సంబంధం అండి? ముఖ్యమంత్రి గారు పిలిచి ఎందుకు ఇస్తారండి? వైస్ ఛాన్సలర్ ఎవరు సార్? గవర్నర్ ఛాన్సలర్. మరి నియమించేది ఎవరు? ఛాన్సలర్ నియమిస్తారు. మరి ముఖ్యమంత్రి గారు పిలిచి అవకాశం ఇచ్చారని చెప్పి మీరు మాట్లాడితే తప్పులేదు. కానీ ద్రవిడ యూనివర్సిటీలో మీ పేపర్లో రాస్తారు, ద్రవిడ యూనివర్సిటీ వీసీ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ మెంబర్ని ప్రభావితం చేసినటువంటి ప్రయత్నం జరిగింది, అందుకని సెర్చ్ కమిటీ ఆపేసింది నియామక ప్రక్రియను అని చెప్పి. ఎంత క్లియర్ గా ఉంది అంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని చెప్పేసి సెర్చ్ కమిటీని ఆపేసింది. అంటే ఇంత పారదర్శకంగా ఉంటే మీరేమో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మండలిలో ఈ విధంగా గొడవ చేయడము, వాళ్ళు బెదిరించి భయపెట్టి రాజీనామాలు చేయించారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికి సమాధానం చెప్పండి నాకు ప్లీజ్. ఇప్పుడు ఆయన ఏదో గౌరవపూర్వకంగా చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారా నేను నియమించానని? వాళ్ళు గౌరవపూర్వకంగా చెప్తారండి. ఎవరికి ఏ పదవి వచ్చినా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నేను నియమించబడ్డానని వాళ్ళు గౌరవపూర్వకంగా చెప్పుకున్న దానికి ముఖ్యమంత్రి గారికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ముఖ్యమంత్రి గారు ఏమన్నా నేను చైర్మన్ నియమించాను అని చెప్పారు, వీసీ నియమించానని చెప్పారా? ఎక్కడ నుండి చూపించండి. కరెక్టేలేండి. ఆయన ఏం చేశారు? కరెక్టేలేండి. ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పరు నేను నియమించానని చెప్పి చెప్పుకుంటారు అనమాట. సరే, ఓకేలేండి. ఓకే రవికుమార్ గారు, లక్ష్మీభార్గవ్ గారు, ఒక్క నిమిషం సార్. ఓకే నాకు అర్థమైంది సార్. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సార్. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చంద్రబాబు గారు సార్ అవన్నీ నామినేటెడ్ పోస్టులు. మీకు సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందో లేదా? అవన్నీ నామినేటెడ్ ఏవండి? అవన్నీ నామినేటెడ్ పోస్టులు. వైస్ ఛాన్సలర్ నామినేటెడ్ పోస్ట్ కాదు. వైస్ ఛాన్సలర్ అనేది రాజ్యాంగబద్ధ పదవి. వైస్ ఛాన్సలర్ అనేది అటానమస్ పదవి. అది విద్యాలయాలకు సంబంధించిన పదవి. కర్షక పరిషత్ని తీసుకొచ్చి దీంట్లో ఎందుకు మీరు ఇన్వాల్వ్ చేస్తారు? ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. లక్ష్మీ భార్గవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి అసలు మరి భయపెట్టారంట?